ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. పండగలకి తన పాట చాలా ప్రత్యేకం. బతుకమ్మ పండగ కావచ్చు, బోనాలు కావచ్చు, మహాశివరాత్రి కావచ్చు. ఇప్పటి వరకు తను పాడిన పాటలకి యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మరి ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా మరో అద్భుతమైన పాటతో మన ముందుకు రాబోతోంది మంగ్లీ. మరి ఈ పాట విశేషాలను తన మాటల్లోనే తెలుసుకుందాం. మంగ్లీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మంగ్లీ గారు, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు. నమస్కారం ఉదయశ్రీ గారు. నమస్తే మంగ్లీ. అండ్ వనితా టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మనం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మంగ్లీ, పండగ ఏదైనా మీ పాట ఉండాల్సిందే. అసలు మీ పాట లేకుండా పండగని ఇమాజిన్ చేసుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయారు ఇప్పుడు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అసలు మీరు ఏ పాట పాడినా కానీ ప్రతి పాటలో అదే పట్టుదల, అదే ఒక జోష్ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఈసారి కూడా అదే జోష్తో, అదే పట్టుదలతో, అదే ఎనర్జెటిక్గా ఇంకో మంచి అద్భుతమైన పాటతో మా ముందుకు వచ్చారు కదా. మరి ఒకసారి మీ అంటే లైవ్లో మీ పాట ఎక్సలెంట్గా ఉంది. అసలు అంటే మేము వింటాము, కానీ దాని వెనకాల ఎట్లాంటి కష్టం పడ్డారో అది మీకే తెలుసు. సో ఆ కష్టం గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ వాయిస్లో ఒకసారి విందాము ఆ పాట అని. మన వనితా టీవీ సాంగ్. యా, డెఫినెట్లీ. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట, మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమై తిరిరాని సేవలో ఆదియోగి గంగాధర శివాదియోగి, గౌరీ శంకర ఆదియోగి, పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నీ పాదధూళిలో నరాలిన విభూతిని కనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై, దిగంబర జగంబులోని సాటి ఎవరురా, అహంబును విడనాడినానురా, నీ సేవలో ఆదియోగి గంగాధర శివాదియోగి, గౌరీ శంకర ఆదియోగి, పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. థ్యాంక్ యూ. సూపర్. అసలు అంటే ఒక భక్తి భావంతో గూస్ బంప్స్ వస్తాయి మీ పాట వింటూ ఉంటే. ఈ అంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ పాటలు వింటూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా శివరాత్రి వస్తుంది అని అనుకుంటాం. శివరాత్రితో పాటు మంగ్లీ సాంగ్ కూడా వస్తుంది అని ఒక ఫీల్, అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, ప్రతి సాంగ్ చేస్తున్నా కూడా ఒక తెలియని ఒక గూస్ బంప్స్ వస్తూ ఉంటుంది. ఈ పాట కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నాకు తెలియకుండా నాకే చాలా ఎనర్జీ వచ్చేసి, అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు చెప్పినట్లు ఈ పాట పల్ల జడల నడుమ మన వనితా టీవీ పాట కావచ్చు, లేకుంటే నేను చేసినటువంటి డంగురు డంగురు పాట కావచ్చు, అవన్నీ కేదార్నాథ్లో షూట్ చేయడం జరిగింది ఆ రెండు సాంగ్స్. సో 2 daysలోనే చేసేసాం అనమాట. యాక్చువల్లీ కేదార్నాథ్ వెళ్ళాలంటే యాత్రికులకి చాలా కష్టం కదా, అక్కడ ముందే బుక్ చేసుకొని అక్కడ క్లైమేట్ సరిగ్గా ఉండదు. సో మీరు పాట కోసము మీ చాలా పాటలు చూసాం కదా, ఎక్కడికైనా ఏ కాశీ అయినా వెళ్ళిపోతారు, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు. అసలు అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది మీకు, అంత పట్టుదల ఎట్లా వస్తుంది? అదే చెప్తున్నా కదా, అంతా ఆయన మహిమ. తెలీదు, పూర్వజన్మ సుకృతం, ఇదంతా జనాల బ్లెస్సింగ్స్, అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ అండ్ అంతే మా తాతగారి బ్లెస్సింగ్స్. అది అంటే మీరు శివభక్తులు కదా? నిజంగా చెప్తున్నా, నేను హనుమయ్య భక్తురాల్ని, శివభక్తురాల్ని. అన్ని దేవుళ్ళని మొక్కుతాను, అన్ని దేవుళ్ళని కొలుస్తాను. కానీ తెలియదు వాళ్ళు అంటే నాకు చాలా ఇంకా ఎక్కువ ఇష్టం. బాగా ఆ భక్తి భావంతోనే వెళ్ళిపోతారా ఎక్కడికైనా? పాట షూట్ అంటే ఎక్కడికైనా ఇంకా మొత్తం ఆ భక్తి భావాలతోనే. అంటే తెలియకుండా నేను మా విలేజ్లో కూడా నేను హనుమయ్య టెంపుల్
కట్టించడం కానీ, అంటే నేను కట్టించలేదు, అంత ఆయన అనుగ్రహంతో అయింది. యా, గుడి కట్టించడం అనేది పుట్టిన ఊర్లో. సో అట్లా హనుమయ్య గుడి కట్టించడము, దాని తర్వాత తెలియదు, ఆయన మీద నేను ఒక పాట కూడా పాడలేదు కానీ శివయ్య మొత్తం, అంటే ఆయన అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదు. సో కుట్టదంటారు కదా, సో ఆయనే చేయించుకుంటున్నాడు ఈ పాటలన్నీ. కేదార్నాథ్ వెళ్ళడం మామూలు విషయం కాదు, అక్కడ షూట్ చేయడం కూడా మామూలు విషయం కాదు. చాలా కష్టాలు పడి, చాలా ఫుడ్ ఉండదు అక్కడ, ఏముండదు, ఓన్లీ మ్యాగీ సమోసాలు మాత్రమే అక్కడ తినాల్సి వస్తుంది. సో చాలా నడుచుకుంటూ అక్కడ నుంచి చాపర్ తీసుకొని అక్కడ నుంచి జర్నీ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ అసలు ఏం లేకుండా, ఏమంటారు, ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు మనకు అక్కడ రెడీ అవ్వడానికి కానీ, అవన్నీ చాలా కష్టంగా ఇష్టపడి. 2 days షూట్. మన ఈ పల్ల జడల నడుమ అండ్ డంగురు డంగురు సాంగ్ షూట్ చేయడం, ఫస్ట్ డే అది, సెకండ్ డే అది. సో అక్కడ ఆక్సిజన్ అందదు, నాకు తెలియదు అసలు. సో కొండ పైన కదా మీద అసలు. సో చాలా చేస్తున్నాం టెంపుల్ ముందు ఫ్రేమ్ పెట్టి. ఇప్పుడు వరకు కూడా అక్కడ యాజ్ ఎ ఇండిపెండెంట్ సింగర్గా, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా నేను అక్కడికి వెళ్ళి చేయడం నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో తెలియదు, నాకు తెలియదు. కానీ అక్కడ వెళ్ళి ఆ గుడి ముందు ఇట్లా చేస్తూ ఉంటే నాకు నిజంగా తెలియదు, నాకు అసలు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ కలిగింది అక్కడ. నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది. అండ్ ఆక్సిజన్ అందట్లేదు. మా డైరెక్టర్ దాము సార్ ఏమో చెయ్యి, డాన్స్ చేయి జల్దీ, పర్మిషన్ మళ్ళీ ఎవరన్నా వచ్చి లొల్లి చేయగల అన్నారు. అంటే నేను, సార్ నాకు బ్రీత్ రావట్లేదు సార్, నాకు చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పా. అయినా కూడా ఇక సరే చెయ్యి ఏం కాదు అన్నాడు సార్. ఇక అట్లనే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. నేను అక్కడ కొంచెం గ్యాస్ బుడ్డీలు అవి ఉంటాయి, అంటే అక్కడ చలి కాచుకోవడం, విపరీతమైన చలి కదా అక్కడ. సో చలి కాచుకుందామంటే ఏం లేదు. సో అక్కడ కొంతమంది సాధువులు వాళ్ళందరూ తీసుకొచ్చి గ్యాస్ బుడ్డీలు ఇవ్వడం, నేను జరసేపు ఇట్లా కాసుకోవడం, మళ్ళీ షూట్ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఇట్లా అలసిపోయి ఇట్లా పడిపోవడం, కళ్ళు తిరిగిపోయి. మ్యాగీ తింటే ఏం స్టామినా ఉండదు కదా. సో అలా ఇక ఆయన చేయించుకున్నాడు, నేను చేశాను, నా అదృష్టం అక్కడ చేయడం. అండ్ మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ డే కూడా మన సాంగ్ షూట్ చేయడం జరిగింది ఆ కొండలు గుట్టల ప్రాంతం మొత్తం, అంత కొండ ప్రాంతంలో. బట్ చాలా ఎంజాయ్ చేశా, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది. ఎక్కడ కూడా నాకు అంత గొప్ప ఎక్స్పీరియన్స్, అనుభూతి ఎక్కడ కూడా కలగలేదు. అక్కడ కలిగింది నాకు కేదార్నాథ్లో. చాలా భీమశిల దగ్గర కానీ అక్కడంతా సరౌండింగ్లో అంతా షూట్ చేయడం జరిగింది. కాలభైరవ టెంపుల్ కానీ, కాలభైరవ టెంపుల్లో ఎక్కువ మన పాట ఉంటుంది షూట్ చేయడం. సో ఆ టెంపుల్ చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ మళ్ళీ తర్వాత అక్కడ నుంచి గుర్రాల మీదకి వెళ్ళి మధ్యలో ఎక్కడన్నా షూట్ చేయాలి, ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తే అని చెప్పి చూసాము. బట్ ఎక్కడ కనిపించలేదు, అక్కడే రాత్రి అయిపోయింది. అట్లనే జర్నీ చేసుకుంటూ నెక్స్ట్ డే మేము ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి, మన హైదరాబాద్ వచ్చేసేయాలి. సో ఆ గ్యాప్లోనే ఇంకో 1 hourలో మనం వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి అనే గ్యాప్లో వృషికేశ్ టెంపుల్, గంగమ్మ తల్లి అంతా కనిపించింది. అక్కడ దిగంగానే జల్దీ డ్రెస్అప్ అయిపోయి మేకప్, హెయిర్ స్టైల్ అంతా చేసుకొని పోయి ఆ గంగలో వెళ్ళి, గంగా వాటర్లో అక్కడంతా షూట్ చేయడం జరిగింది. 1 hour స్పాట్ జల్దీ చేయాలి, ఫ్లైట్ మిస్ అయిపోయింది. అదే సాంగ్ మన పల్ల జడల నడుమ, అంటే 2 డంగురు సాంగ్, ఈ సాంగ్ 2 అక్కడే షూట్ చేయడం జరిగింది కదా. సో అలా అంటే అవుట్పుట్ చూసుకుంటే మస్తు ఎంజాయ్ చేస్తాం. కష్టం ఉంటుంది చాలా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇట్లా చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఏ సాంగ్ అయినా, ఒక సాంగ్ మీరు చేయాలి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు జనరల్గా మంగ్లీ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది? ఈ సాంగ్ వచ్చినప్పుడు కనీసం మీకు కేదార్నాథ్లో ఇట్లా క్లైమేట్ ఉంటుంది, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని కూడా తెలియకుండానే మీరు వెళ్ళిపోయారు? తెలియకుండానే వెళ్ళిపోయాం, పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయాం. తెలియదు ఇలాంటి క్లైమేట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు? అక్కడికి వెళ్ళాక ఏంటి సిచ్యువేషన్? ఆ టైంలో కొంచెం మనకు టెన్షన్ వస్తుంది కదా? టెన్షన్ అన్ని పడుతూనే చేసేస్తా అంతా. ఇక చాలా టెన్షన్, అంటే ప్రొడక్షన్ మొత్తం నాదే కదా. ఇప్పుడు నేను చేసే డంగురు సాంగ్ మొత్తం అంతా ప్రొడక్షన్ మొత్తం 15-20 మెంబర్స్ ఉంటారు. మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కెమెరా డిపార్ట్మెంట్, డాన్స్ డిపార్ట్మెంట్, కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ అంతా. సో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలి కదా. సో ప్రొడక్షన్ మొత్తం నాదే అన్నప్పుడు కంపల్సరీ నాకు టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పర్మిషన్లు, వీళ్ళు అక్కడ పర్మిషన్లు ఎంత ఉన్నా కూడా, ఏం లేకున్నా కూడా డెఫినెట్లీ అడుగుతారు. అయినా కూడా ఏదో ఇట్లా చెప్పి చేసేసాం షూట్. అంటే చెప్తున్నా కదా, ఆయన లేకపోతే, అది ఆయన చేయించుకోకపోతే, సాంగ్ ఆయన మీద పాడించుకోకపోతే జరగదు, ఇంపాసిబుల్. అది జరగదు అంటే జరుగుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది.
అయిపోతుంది. బట్ ఇలాంటివి నాకు ఎన్ని కష్టాలు పెడుతున్నా కూడా ఆయన పాట మాత్రం జరిగిపోతుంది. రామప్ప టెంపుల్ అయినా, శ్రీకాళహస్తి టెంపుల్ అయినా, కాశీ అయినా, ఏదైనా కూడా. ఓకే ఓకే. ఇదే కాకుండా ఒకసారి డంగురు పాట పాడుకుని ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామా? డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు డంగురు ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా మంచి మల్లెలన్నీ ఒళ్ళో పోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి ఎన్నెలంపుకొని నిత్యాయ సత్యాయ విశ్వదేవాయ ఆదరి చెరిగిరి జమ్మలేలుకోవయ్యా డంగురు 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 ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడుమా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా. ఈ పాట అయినా అదే జోష్, అదే యాక్టివ్, అదే ఫేస్ పైన స్మైల్. అసలు మీరు చిన్నప్పటి నుంచి ఏం తిని పెరిగారేంటి? జొన్న రొట్టెలు, మీరు తిన్న జొన్న రొట్టెలు అలాంటివేనా ఈ పవర్కి? అన్నీ అన్నీ మీరేం తింటారో మేము కూడా అదే తింటాం. కానీ స్పీనచ్ తీసుకుంటాం. ఎందుకు మరి మేమంతా ఎనర్జెటిక్ గా ఉండవు అని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ స్మైల్ మెయింటైన్ చేస్తారు. చెప్తున్నా కదా దేవుని అనుగ్రహం అని చెప్పి. నేను అంటే ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో తెలియదు కానీ ఇవన్నీ అంటే అందరూ జనరల్గా పాటలు చేస్తారు, అన్ని వెస్ట్రన్ మ్యూజిక్ అని ఇంకో ఏదేదో మ్యూజిక్ చేస్తుంటారు కానీ బట్ నాకేందో తెలియదు కానీ నాకు ఈ పాటలు చేసే ఒక ట్రెడిషనల్ సాంగ్స్, శివుని సాంగ్స్ కానీ, రాముని సాంగ్స్ కానీ, బతుకమ్మ సాంగ్స్ కానీ, బోనాల సాంగ్స్ కానీ, అమ్మవారి సాంగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ట్రెడిషనల్ సాంగ్స్ నేను చేయడం నా అదృష్టం. నాకు అవకాశం వచ్చింది, నేను చేస్తున్నా. మొత్తం క్రెడిట్ అంతా కూడా దేవుడికే ఇస్తారన్నమాట. అంతే మరి, ఆయన లేకపోతే హార్డ్ వర్క్ ఉంటుంది చాలా. అంటే అదే హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ అంటే నేను మాటల్లో చెప్పలేను. నా హార్డ్ వర్క్ ఎవరు చెయ్యరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు పాడిన పాటలన్నీ కూడా సక్సెస్ ఇప్పటి వరకు. అంటే ఒక్క పాట ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది అన్నట్టు లేదు. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. అంటే హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు అని చెప్పడానికి మీ పాటలే ఉదాహరణ. మీకు అంటే ఒకప్పుడు ఒక్క సినిమాలో ఒక మంగ్లీ పాట ఉంటే చాలు అనుకున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాలో మంగ్లీ పాట ఉంటే ఆ సూపర్ హిట్ అన్నట్టు అనుకొని ఆ స్టేజ్కి వెళ్ళారు. మీ పేరెంట్స్కి ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీల్ అనేది? మీ పేరెంట్స్ ఏమంటారు దీనికి? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డెఫినెట్లీ వాళ్ళు అంటే లైక్ పిల్లలు లేరు అని చెప్పి 12 years చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆఫ్టర్ 12 years వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 12 years నేను పుట్టడం అంటే చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళంతా. గ్రేట్ బెటా, నువ్వు నిజంగా అంత భగవంతుందయా అంటుంటారు. ఈ స్థాయి ఎదుగుతారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను వాంటెడ్లీ కూడా రాలేదు కదా, నేను అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంతా ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతున్నా. సక్సెస్ సాంగ్స్ మీ దగ్గరికి వస్తాయా, లేకపోతే మీరు పాడడం వల్ల సక్సెస్ అవుతుందా? అది మీరు చెప్పాలి. అది మీరు చెప్పాలి. సాంగ్ పాడాలి అంటే పాడతాను, అంతేగాని అది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అనేది అది ఇంకా ఇక జనాల చేతిలో ఉంటుంది. సో ఒక పాట చూస్ చేసుకున్నాక దాని వెనకాల అంటే ఈ పాట ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇదంతా కూడా మొత్తం మీదే ఉంటుందా? మేము టీం అనుకుంటామండి. అంటే నేను ఇప్పుడు ఈ సక్సెస్ వెనకాల నేను ఒక్కదాన్నే కాదండి, మా టీం అందరూ కలిస్తేనే నేను ఈ ప్లేస్లో ఉన్నా. మా టీం లేకపోతే నేను లేను కదా ఆబ్వియస్లీ. ఏ ఒక్కరు లేకున్నా కూడా అంటే మేకప్ కాడ నుంచి, ఇప్పుడు మేకప్ చేస్తేనే మీరు కూడా మీ హెయిర్ మేకప్ కానీ, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ, షూట్ డైరెక్టర్ మా డైరెక్టర్ దామోదర్ రెడ్డి సార్ కానీ, అంటే అందరూ కలిస్తేనే మనకు ఈ ఒక అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఒక్కరితో అయిపోదు ఏది కూడా. ఇప్పుడు ఈ ఛానల్ కూడా అంతే. ఎంత బిజీగా ఉన్నారు, ఒకవైపు టీవీలో షోస్ చేస్తూ ఉన్నారు, ఒకసారి సినిమాలో పాటలు పాడుతూ ఉన్నారు, ఒకసారి దేవుడి పాటలు పాడుతూ ఉన్నారు. అసలు ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు మంగ్లీ. బిజీగా అయితే ఉన్నానండి, దేవుని దయ వల్ల నిజంగా బిజీగా అయితే ఉన్నా. ఓకే, చేస్తూ ఉంటా అటు ఇటు కొన్ని కన్నడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటా ఎక్కువ.
కన్నడ కూడా చేస్తూ ఉంటారా? ఎక్కువ అక్కడ సాంగ్స్ ఎక్కువ. మీరు ఆర్టిస్ట్ గా కూడా చేసిరుగా కొన్ని 2 సినిమాల్లో చేసినట్టు చేశానండి. మన నితిన్ అన్న మాస్ట్రో మూవీలో విలన్ క్యారెక్టర్ చేశా. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో మీకు చాలా తృప్తినిచ్చింది అండ్ శివుడికి పాడిన పాటల్లో మీకు ఆ సాంగ్స్లలో చెప్పండి మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిన పాట. అన్నీ అలాగే చేస్తానండి. అంటే చాలా అన్నీ నాకు తృప్తినే ఇస్తాయి. నీది కానీ రూపమేది దేవా ఈ సృష్టిలో అనే పాట కానీ, ఎండి కొండాలేటోడా అని కానీ, నాకు స్పెషల్గా ఇంకా చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర గారి మన తత్వం సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో 2-3 చేయడం కూడా జరిగింది నా ఛానల్లో. సో నాకు తత్వాలంటే చాలా, ఫిలాసఫీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ అవి నెక్స్ట్ కూడా చేయబోతున్నాను. చాలా ఇష్టంతో చేస్తాను అన్నీ కూడా, అన్ని తృప్తిని ఇవ్వాలనే కూడా చేస్తాను. కొన్ని పోతాయి, కొన్ని పోవు. ఎంతో నేను చెప్తున్నా కదా, హార్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు రామప్పలో నేను ఒక సాంగ్ చేశా, నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో, విశ్వమైన భస్మమైన నీవే, విశ్వమైన భస్మమైన ఆది అంతం నీవే, నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో అనే ఈ సాంగ్ ఈవినింగ్ 4 o'clock నుంచి మొత్తం అంత ప్రొడక్షన్ అంతా మాదే కాబట్టి అంత 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తే వరంగల్ రామప్పలో మార్నింగ్ 7 o'clock వరకు చేస్తూనే ఉన్నాం. సో అంత అంటే నిద్ర ఉండదు, ఏముండదు. మళ్ళీ తర్వాత నేను మన శ్రీకాళహస్తిలో చేశాను. శ్రీకాళహస్తి నుంచి అక్కడికక్కడే నైట్ చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళి అక్కడ చేయడం. కన్నడ లాంగ్వేజ్లో, తెలుగులో అండ్ హిందీ లాంగ్వేజ్లో, ఈ 3 లాంగ్వేజెస్లో చేశాను అనమాట. ఎన్ని లాంగ్వేజెస్ నాకా సార్ 4-5 లాంగ్వేజెస్ వస్తాయి. అంటే తెలుగు కన్నడ కొంచెం వస్తుంది. కొంచెం వచ్చిన పాట పాడేసిరా? అంటే కొంచెం రానప్పటి నుంచే పాట పాడా. అక్కడ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు కూడా, వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటా. సో ఇప్పుడు నేను చాలా మంచి ట్రెండింగ్ సాంగ్ కాటేరా అనే మూవీ, దర్శన్ అన్న మూవీలో నేను పాడడం జరిగింది. అది చాలా వైరల్ కూడా అయింది, ఇప్పటికీ నడుస్తూ ఉంది. సో ఇక ఈషా ఫౌండేషన్ గురించి మాట్లాడుకుంటే, భారతదేశంలో మాత్రం ఈ శివరాత్రి వచ్చిందంటే అందరూ టీవీలకు అతుక్కుని ఈషా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. కానీ అప్పటి వరకు మాత్రం ఒక వాయిద్యాలు ఇవి మనకు తెలుసు, వాళ్ళు పాడే భక్తి గీతాలు అవి తెలుసు. కాకపోతే అక్కడ అంటే ఫస్ట్ నాకు తెలిసి మీరే అనుకుంటా అక్కడికి వెళ్ళి పాటలు పాడిన సింగర్. సో అది ఎట్లా జరిగింది, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది, ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? ఆపర్చునిటీ నాకు అక్కడి నుంచే వచ్చిందండి. భరద్వాజ్ అన్న అని ఉంటారు అక్కడ, మొత్తం కల్చర్ డిపార్ట్మెంట్ అంతా తనేదే అనమాట, తనే చూసుకుంటాడు. సో అక్కడి నుంచి నాకు కాల్ రావడం, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను చాలా ఎమోషనల్ అయిపోయినా అక్కడికి వెళ్ళంగానే. సద్గురుని చూసి చాలా ఎమోషనల్ అయిపోయినా, శివయ్యని ఆదియోగిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయినా, అమ్మవారిని భైరవి అమ్మవారిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయినా, అక్కడ పాడేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా. ఫస్ట్ టైం అక్కడ అంత పెద్ద వేదిక మీద పాడడం, అంతమంది జనాల ముందు పాడడం, భక్తులు అసలు అంటే మీరు ఎన్ని ఈవెంట్స్ చేసినా, లైవ్ షోస్ చేసినా కానీ ఈ వీళ్ళు వేరు. అక్కడ భక్తి భావంతో కొన్ని లక్షలాది మంది వస్తారు, అంత పెద్ద స్టేజ్ పైన. సో అక్కడ నాకు చాలా ఎమోషనల్ అయిపోయినా. మీరు చూస్తే ఫస్ట్ నేను ఏడ్ చేస్తున్నా చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. సో అదే అంటే తెలియని ఒక పాజిటివ్ క్రయింగ్ అనుకోవచ్చు, అది పాజిటివ్ వైబ్రేషన్తో కూడినటువంటి ఏడవడము అనుకోవచ్చు. సో అలా చాలామంది మన ఆల్ మీడియా ఛానల్స్ కూడా వాళ్ళు కూడా అందరూ నా గురించి పాజిటివ్గా చెప్పడం, రాయడం, అవన్నీ రిటర్న్ షో అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఫ్లైట్లో చూసుకొని ఏడ్చుకుంటూ వచ్చాను నేను. అంటే చాలా గొప్పగా నా గురించి వర్ణించడం కానీ, చాలా గొప్పగా ఎన్నో కష్టాలు పడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది అమ్మాయి అని చెప్పి రాయడం, అవన్నీ చాలా జర్నీ అంతా పెయిన్ఫుల్ జర్నీ నాది, చాలా కష్టంగా వచ్చినటువంటి జర్నీ కదా. సో అందుకని చాలా హ్యాపీగా చాలా ఏడ్చా.
సద్గురు గారి అపాయింట్మెంట్ కోసమే చాలా మంది సెలబ్రిటీస్ అట్లాంటిది వెయిట్ చేస్తారు. సో సద్గురు గారితో మీరు స్టేజ్ పైన ఉన్నారు, ఆయనతో మాట్లాడిన అనుభవాలు. అయ్యో నేను చాలా మంచిగా అనిపించింది. ఆయనలో నాకు దేవుడు కనిపించారు, నిజంగా చెప్తున్నా. ఏం మాట్లాడారు ఆయనతో? చాలా మంచిగా మాట్లాడారు, తెలుగు మాట్లాడాడు. ఏం మాట్లాడారు? కంచు కంఠం అంటాడు నన్ను. అవునా? ఓకే. కంచు కంఠం చాలా అద్భుతంగా పాడారండి మీరు అని చెప్పారు. అంటే చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు ఆయన, చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. అండ్ ఇదంతా నిజంగా పూర్వజన్మ సుకృతం. ఆయన కలవడం, అక్కడి వరకు వెళ్ళడం, అక్కడ నేను పర్ఫామ్ చేయడం నిజంగా పూర్వజన్మ సుకృతం. అండ్ ఆయన నన్ను బ్లెస్ చేయడం నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఉన్నాయా? మామూలు మెమరీస్ కాదండి అవి. అంత మంచిగా అనిపిస్తుంది అక్కడ, అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అక్కడ వెళ్తే. అదే చాలా మంచిగా చూసుకుంటారు. మీరు ఈ సింగింగ్ షోస్ కి కూడా మీరు జడ్జిగా చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అది కూడా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ కంటెస్టెంట్స్ అందరూ పాడడము, చాలా టాలెంటెడ్ వాళ్ళంతా, ఎంత చక్కగా పాడుతున్నారంటే వాళ్ళు, ఎంత మంచిగా పాడుతున్నారంటే, అంటే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళ హార్డ్ వర్క్, పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్. మీ చిన్నప్పుడు అట్లాగే సింగింగ్ షోస్ లో ఏమైనా? లేదండి, నేను డైరెక్ట్ ఇండిపెండెంట్ సాంగ్ తోనే, ఫస్ట్ సాంగే నాది రేలా రే రేలా కదా. సో ఆ సాంగ్ తర్వాత బతుకమ్మ సాంగ్, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కే సాంగ్. అలా నా ప్రయాణం, నా జర్నీ అలా షురు అయింది. సో అట్లా నేను వెళ్ళలేదు. సో అదే ఆ ఎక్స్పీరియన్స్ గురించి కొత్తగా అనిపిస్తుంది నాకు. అంత మంచిగా, అరే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది పాపం పిల్లలు, ఎంత కంటెస్టెంట్స్ కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత మంచిగా పాడుతున్నారు. తోటి జడ్జెస్ అందరూ వాళ్ళతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. ఓకే. సో అక్కడ కూడా ఎంతో మంది పిల్లలు అంటే అన్ని స్టేజెస్ నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో బెస్ట్ సింగర్స్ని మీరు తీయాలి. సో ఒక జడ్జిగా ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది అసలు? చాలా టఫ్ అండి అది. చాలా చాలా భయం 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 అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే లైక్ అందరూ మంచిగా పాడుతూ ఉంటారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నా కూడా, ఎవరు వెళ్ళిపోయినా కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. బట్ చెయ్యకుండా తప్పదు. మమ్మల్ని తిట్టుకుంటారో ఏమో వాళ్ళు, నాకు తెలియదు. కానీ పాపం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత ఎంజాయ్ చేస్తుంటామో వాళ్ళు పాటలు అంత కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. సో ఇవాళ శివరాత్రి కాబట్టి మరి ఇంకొక ఏదైనా శివుడి పాట పాడతారా? సో ఇంతకుముందు చెప్పాను కదా, తత్వాలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ద తత్వం, నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, యోగి గమ్మనే రాజయోగి గమ్మనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, యోగి గమ్మనే రాజయోగి గమ్మనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే రాజ యోగి గమ్మనే, భోగి గమ్మనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, యోగి గమ్మనే రాజ యోగి గమ్మనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, భోగి గమ్మనే, త్యాగి గమ్మనే. మాయాలేని చోటు మరుగెరుగు మనే, మాయాలేని చోటు మరుగెరుగు మనే. మాయాలేని చోటు మరుగెరుగు మనే, మాయాలేని చోటు మరుగెరుగు మనే. మరుగునెరిగితే నీవు తిరిగి రావనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే రాజా యోగి గమ్మనే, త్యాగి గమ్మనే, యోగి గమ్మనే, భోగి గమ్మనే, త్యాగి గమ్మనే, యోగి గమ్మనే, యోగి గమ్మనే, భోగి గమ్మనే, జ్ఞాని గమ్మనే, యోగి గమ్మనే, యోగి గమ్మనే, భోగి గమ్మనే, త్యాగి గమ్మనే,
త్యాగి గమ్మనే జ్ఞాని గమ్మనే. ఎక్సలెంట్ అండి, పాట ద్వారా ఏడిపించారు మిమ్మల్ని యోగి గమ్మనే అంటూ. మరి ఏడిపిస్తారు మరి. ఒకలాంటి ఫీల్ వస్తుంది అంటే ఒకలాంటి ఎమోషనల్ అయిపోతూ ఉన్నాం మేము ఈ పాట వింటూ ఉంటే. నేను చాలా సార్లు ఎమోషన్ అయ్యి ఏడుస్తూ ఉంటా కూడా. అదే మీరు ఏడుస్తూ మమ్మల్ని ఏడిపిస్తున్నారు. కాదు, దేవుడి పాటలు అయితే ఇంత ఎమోషనల్ అయిపోయి మీరు ఆ ఫీల్ మీలో చూస్తూ ఉన్నాం పాడేటప్పుడు. సినిమా పాటలు కూడా అంతే అద్భుతంగా పాడతారు. మరి ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది మీకు ఆ సాంగ్స్ పాడేటప్పుడు? ఇది భక్తి, అది కమర్షియల్. సో దేని దానికే అందులో కూడా అంతే ఇన్వాల్వ్ అయి పాడతారా? అది కూడా ఇప్పుడు బుల్లెట్ బండ్ అనుకోండి, ఆ పాట విన్న ఒకలాంటి డాన్స్ చేయాలన్నంత ఫీల్ అసలు మామూలుగా రిసెప్షన్స్లో, డిన్నర్లు, బారాత్లలో కూడా మీ సాంగ్స్ అయిపోయాయి. సారంగ దర్యా కావచ్చు, ఏదైనా సరే దాంట్లో కూడా అంత అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏది కూడా అవుట్పుట్ అనేది రాదు కదా. సో ఊరికే ఏదో పాడినామా పోయినామా అన్నట్టు కాకుండా ఇన్వాల్వ్ అవ్వాలి. అందులో ఇన్వాల్వ్ అయితే ఏదైనా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏది కూడా అవ్వదు, జరగదు. ఓకే, శివరాత్రి కదా, సో జనరల్గా మీరు చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రి ఎట్లా చేసుకుంటుండే? ఇప్పుడు ప్రెసెంట్ సింగర్గా మరి బిజీగా ఉన్నారు కదా. జాగారం చేస్తుండే హనుమయ్య గుడి ముందు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి వచ్చిందంటే జాగారమే. రాత్రంతా దేవుడి పాటలు పాడుకుంటూ, చిన్నప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ అలా గడిచిపోయేది. నిద్రపోకూడదు, జాగారం చేయాలి, ఈరోజు జాగారం చేస్తే మంచిది అని చెప్పి మన పెద్దలు, అమ్మ నాన్నలు. ఫాస్టింగ్, డెఫినెట్లీ ఫాస్టింగ్ చేసేది. ఇప్పుడు చేస్తురా? ఇప్పుడు అసలు ఏ టైంకి పడుకుంటామో, ఏ టైంకి తింటామో, ఏ టైంకి, అది బిజీ స్కెడ్యూల్లో అంత టైం టు టైం ఉండదు కదా. సో అప్పుడు అట్లా కాదు కదా. అండ్ నాకు తెలీదు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా, మ్యూజిక్ కాలేజ్లో కూడా మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు, భరతనాట్యం నేర్చుకునేటప్పుడు ఎవ్రీడే నటరాజ స్వామికి నేను పూలు తెంపుకొచ్చి మంచి ఆయన కాళ్ళ మీద ఇట్లా పెట్టి బాగా అంటే మొక్కుతా ఉండే. తెలీదు అంటే ఆయనకి మ్యూజిక్, ఆయనకి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. శివుడు అంటేనే సంగీతం, సంగీతం అంటేనే శివుడు. సో అందుకనే మరి నాకు తెలియదు, మరి ఆయనతో ఉండే బాండింగ్ మరి ఇది ఇట్లనే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, అందరూ కూడా కోరుకోండి. తప్పకుండా కోరుకుంటాం. అండ్ మీరు ఇప్పుడు శివరాత్రికి ప్రతి శివరాత్రికి పాటలు పాడతారు కదా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే పెద్ద సెలబ్రిటీస్ నుంచి ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నేను కాశీలో షూట్ చేసిన తర్వాత ఇది సాధు జంగమ ఆది దేవుడా ఆ సాంగ్ మన గోరెట్టి వెంకన్న రాయడం జరిగింది. సో ఆయన కూడా అంతే, సాధు జంగమ సాంగ్ ఇట్లా లీనమైపోయి శివయ్యని ఇట్లా తలుచుకుంటూ శివయ్యతో మాట్లాడుతున్నట్టు ఇలా లీనమైపోయి ఇన్వాల్వ్ అయిపోయి 2 hours రాసేసాడు మొత్తం సాంగ్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సాంగ్కి మంచి కాంప్లిమెంట్ అందరూ చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. విఎన్ ఆదిత్య గారండి అసలు అంటే ఒక భక్తి సాంగ్ని కూడా ఇలా ఒక స్పిరిచువల్గా ఒక పామురులకి ఎట్లా కనెక్ట్ చేయాలో అట్లా కనెక్ట్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పి చాలా మంచి ఫేస్బుక్లో మంచి కాంప్లిమెంట్ పెట్టాడు ఆయన. సురేందర్ రెడ్డి గారు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, కృష్ణవంశీ గారు, అండ్ చాలామంది, తనికెళ్ళ భరణి గారు అయితే అసలు ఆయన పిలిపించి నాతో చాలాసేపు మాట్లాడారు. ఎంత అద్భుతంగా చేస్తున్నావు అమ్మ సాంగ్స్ అని చెప్పి. మోహన్ బాబు గారు, ఆయన కూడా చాలా అసలు ఎలా చేస్తావమ్మా ఈ సాంగ్స్, అసలు ఎంత బాగుంటాయి, ఎంత భక్తితో ఉంటాయి, ఎంత మంచిగా ఉంటాయి. డైరెక్టర్ రాఘవేంద్ర గారు పెద్ద ఆయన చాలా అప్లాజెస్, చాలా అప్రిషియేట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద వ్యక్తులతో ఇవి ఎట్లాంటి బూస్ట్ని ఇస్తాయి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బూస్ట్ అప్. అంటే ఒక ఇండిపెండెంట్గా నేను చేస్తున్నా అంటే ఒక కమర్షియల్ పాటలనే అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి అన్నారు చిరంజీవి సార్, ఆయన చాలా మంచివారండి. ఆయన ఎంత అంటే చిరంజీవి సార్ ఇట్లా కరోనా టైంలో కూడా నేను సార్ ఈ సాంగ్ నేను మీ చేతుల ద్వారా రిలీజ్ చేయాలనుకుంటున్నా సార్ యాజ్ అ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా. అంటే కరోనా టైంలో అసలు ఎవరు కూడా అలౌ చేయరు, కానీ ఆయన అవునా అమ్మ తప్పకుండా రామ్మ అని చెప్పి పిలిపించి నేను పాడితే మా వాళ్ళందరూ నన్ను గుండెల్లో దాచుకుంటారు సార్. ప్రతి ఒక్క గడపకి నేను ఒక అమ్మాయిలాగా, వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకుంటారు, అందరిలా కాదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. అవునా, ఓ ఆల్ ది బెస్ట్ అమ్మ, గ్రేట్ అని చెప్పి ఆయన నన్ను కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చాలా మంచి స్వీట్ పర్సన్. ఆయన
ఒకసారి సారంగదరియా సాంగ్ పాడిన తర్వాత ఆ ఆడియో లాంచ్లో కూడా ఆయన అమీర్ ఖాన్ గారికి నా గురించి ఇట్లా చెప్తా ఉన్నాడు అనమాట. ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇట్లా. సో అంత మంచి స్వీట్ పర్సన్ ఆయన. ఓకే, సూపర్ కదా, మీకు ఎప్పటికీ కూడా అట్లా గుర్తుండిపోతాయి ఈ మెమరీస్ అన్నీ కూడా. యా, జస్ట్ బిఫోరే మీరు అన్నారు కదా గోరటి వెంకన్న గారి నుంచి మంచి అప్లాజ్ వచ్చాయని. సో ఆయన రాసిన పాటని ఒకసారి పాడతారా? ఇది కాశీలో షూట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 4-5 అవర్స్ చేసామేమో అంతే. అంటే మార్నింగ్ ఒక 1 hour అండ్ ఈవినింగ్ ఒక 2-3 hours అంతా ఈ సాంగ్. యా. సాధు జంగమాదిదేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతినావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాదిదేవుడా హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంకర ఓ గిరీసురాసుత గౌరీ సఖి అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పూదండ రంగు నీరే నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీనొసట గిరిజనమే నీకు బంధువులైరా సిరులున్న మురువవు చిత్రమురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాదిదేవుడా శంభో శంకర హరలింగ రూపుడా హర హర మహాదేవ శంకర. ఆ శంకరుడితో పాటు చూసేవాళ్ళు కూడా తాండవం చేయాలన్నంత ఫీల్ వచ్చేలా పాడతారు మంగ్లీ గారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉదయశ్రీ గారు. ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు శ్రీకాళహస్తిలో కూడా మీరు ఒక పాట చేశారు కదా, ఆ పాట పాడతారా? సో ఈ సాంగ్ సుద్దాల అశోక్ తేజ్ అన్న రాయడం జరిగింది. ఆయన కూడా చాలా అద్భుతంగా రాసేశారు. చాలా మంచి పదాలు సమకూర్చి ఆయన చాలా అద్భుతంగా రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుద్దాల అశోక్ తేజ్ అన్న. థ్యాంక్స్ అలాట్. హ్యాపీ శివరాత్రి మీకు. ధిమి ధిం భేరి నాదం మోగే మేఘం తాకే భూగోళం తక ధిం రంకే వేసి తుంకే నందిని చూసే పాతాళం ఆహ బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందెలు ఇచ్చిన ఆనందం హరశంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మిట్టగా విడ్డూరం ఏడు గుర్రాల రథమెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెట కొట్టే తాళం తాళం తోడుగా గారమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి బం బం భోలే చిందయ్యరా స్వామి ఢం ఢం ఢోలే దరువెయ్యరా స్వామి ఢం ఢం ఢోలే చిందయ్యరా స్వామి బం బం భోలే. సో ఇంకొక పాట మీరు పాడింది అప్పటి వరకు మనకు శివరాత్రి వచ్చింది అనుకోండి, ఏదైనా అంటే సినిమాలో ఉన్న దేవుడి పాటలు వినేవాళ్ళం, లైక్ మంజునాథ సాంగ్స్ అప్పటి వరకు బాగా వినేవాళ్ళం. బట్ వన్స్ ఏదైతే మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఒకటి ఉంది వెండి కొండాలు ఏలుటుడా అని, ఆ పాటతో అయితే ఇంకా మీరు ట్రెండ్ క్రియేట్ చేశారు అప్పటి నుంచి కూడా. సో అప్పటి వరకు కూడా ఈ సమ్మక్క సారక్క పాటలు కావచ్చు, శివుడి మీద కావచ్చు, స్పెసిఫిక్గా ఎవరు పాడిన వాళ్ళు మీరే కదా ఫస్ట్ పాడింది? అవునండి. అంటే అప్పటి వరకు కూడా అంత సినిమా పాటలు అంతా వింటూ ఉంటుండే ఎప్పుడన్నా శివరాత్రి అట్లా వస్తే. బట్ నేను ఈ పాట ఎండికొండాలు వేలేటోడా అడ్డబొట్టు శంకరుడా ఎప్పుడైతే చేశానో యాజ్ అ ఇండిపెండెంట్ సింగర్గా, సో అందరూ కూడా అరే ఇలా కూడా చేయొచ్చు మనం అని చెప్పి అందరం చేయడం జరిగింది. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈ పాట ఎండికొండాలు వేలేటోడా అడ్డబొట్టు శంకరుడా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా. సో ఫస్ట్ సాంగ్ కాబట్టి ఇది ఎక్కడ చూసినా ఏ గుళ్ళో చూసినా మోగుతూ ఉంటుంది. నాకు అందరూ వీడియోలు తీసి పంపిస్తూ ఉంటారు, ఫోన్ చేసి చెప్తా ఉంటారు. నేను కూడా చాలా గుళ్ళల్లో విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు. అంటే అన్నీ
పాటలు ఎక్కడ మోగినా ఎక్కడ మోగకున్నా కూడా ఒక గుళ్ళో మన పాట మోగడం అని అంటే అది నిజంగా పూర్వజన్మ సుకృతమే అది. సో ఒకసారి ఆ పాట పాడుకుందాం. యా డెఫినెట్లీ. యా. ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. మీ గొంతు నుండి ఏ పాట వచ్చినా ఎదుటి వ్యక్తికి గూస్ బంప్స్ రావాల్సిందేనా అండి? చాలా బాగా పాడారు, అద్భుతంగా పాడారు ఈ సాంగ్ అయితే. ఆ విజువలైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీ డ్రెస్సింగ్ కానీ అవన్నీ విజువల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పాట ఎంత అద్భుతంగా ఉందో అంటే విజువలైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎలాట్ అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత మంచి ఏమంటారు ఇంత మంచి వాతావరణంలో కూర్చోపెట్టి థ్యాంక్స్ ఎలాట్ అండి నాతో పాటలు పాడించడం. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు నా టీం బన్ను డ్రమ్స్ ప్లే చేస్తారు. ఓకే. యా మా టీం నా బ్యాండ్ మెంబర్స్ వీళ్ళిద్దరు అండ్ నితీష్ ఆన్ గిటార్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ బన్ను, థ్యాంక్ యూ నితీష్. హ్యాపీ శివరాత్రి మీ ఇద్దరు కూడా. యా, మీరు ఇలాగే మీ కెరీర్ ఇట్లాగే ఉండాలి, ఇంకా అద్భుతమైన పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు శివరాత్రి శుభాకాంక్షలు మంగ్లీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళొకసారి అందరికీ వనితా టీవీ చూస్తున్న వాళ్ళందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.